కానీ ఇప్పుడు 2 రోజుల క్రితం నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టరు అంతకుముందు కూడా కొంతమంది అన్నది ఏంటంటే మేము ఆయనకి కోదండరామ్ గారికి లోక్సభ సీట్ ఇచ్చాము, ఆఫర్ ఇచ్చాము, ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆఫర్ ఇచ్చాము, రాజ్యసభ కావాలంటే ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చాము, అవన్నీ ఆయన తీసుకుని ఏదో ఒకటి తీసుకుని హ్యాపీగా ఉండేదానికి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పాను. ఆఫర్లు ఏమేమి ఇచ్చారు మీకు? అదే దాంట్లో ఏమన్నా రహస్యం ఉన్నదానండి, ఇప్పటికి అందరికీ తెలిసిన ముచ్చటే కదా. వాళ్ళు ఎంపీ కావాలని అన్నారు, సికింద్రాబాద్ ఏదన్నా ఒకటి ఎంపీ కాంటాక్ట్ చేయమన్నారు, నేను కాదన్నాను, అది అయిపోయింది కదా అక్కడికి. అయితే ఒకటండి, మా నిర్ణయం అనేది మేముగా స్వతంత్రంగా తీసుకున్నది కానీ ఏ పార్టీ ఒత్తిడితోనూ తీసుకున్న నిర్ణయం కాదు. మన భవిష్యత్తు పాత్రను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అది. ఒకళ్ళు చెప్తే ఒత్తిడికి లోనై తీసుకుంటారు. తిరస్కరించడం వల్లే అక్కడ కోపం వచ్చింది కేసీఆర్ కానీ. అప్పుడు అట్లా అయితే మరి వారు నాతో అట్లా ఏం మాట్లాడలేదు సార్, మేము ఒక రకంగా పనిచేయదలుచుకున్నాం సార్, మీరు తప్పు పట్టుకోకండి అని చెప్పినాం. సరే అన్నారు అంతే. అంటే డైరెక్ట్ మిమ్మల్ని ఆయన అడిగాడా? వారు అడిగినరు, అడిగితే నేను కాదన్నాను. నాకు ఎందుకంటే నేను చెప్పినా కదండి, మేము కూడా యూనివర్సిటీ టీచర్లు వచ్చిన వాళ్ళమే కాబట్టి ముఖం మీద నో అనడం ఈజీ కాదు. అందులో ఆయనతో అప్పటికి ఒక 12 ఏళ్ళ 10 సంవత్సరాల ప్రయాణం కాబట్టి చాలా ఇబ్బందే. కానీ నేను ఎందుకంటే అది మనతో కాని పని, చాలా క్లియర్గా నేను అప్పటికే నిర్ణయం తీసుకున్నా, ఇది మనతో కాదు. తర్వాత బయట తెలంగాణ సమాజం కూడా మేము కొన్ని వేల సార్లు, మీరే ఎన్నోసార్లు అడిగినారు, నువ్వు మీరు రాజకీయాలకు పోరని ఉంది గ్యారంటీ, మేము మాట ఇచ్చినాం, మేము పోము రాజకీయాల్లోకి అని. తర్వాత ప్రజలకు ఒక మాట ఇచ్చి మనం ఉద్యమంలో కదిలించిన తర్వాత ఆ మాట తప్పితే తెలంగాణ ఉద్యమానికే ఓ మచ్చ వస్తుంది, అది మంచిది కాదని నిర్ణయించుకున్నాం. మూడోది ఏంటంటే, తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో పౌరవేదిక నిలబడగలిగితే రాజకీయాలకు అతీతంగా విభజన ప్రక్రియను పూర్తి చేస్తూ ఇటు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల్ని వినిపించటంలోనూ దాని అవసరం ఉంది అని కూడా మేము గట్టిగా నమ్మినాం. ఇవన్నీ నమ్మినాం కాబట్టి తీసుకున్న నిర్ణయాలు కానీ అంతకు మించి దాంట్లో ఏదో వ్యక్తిగతమైన అంశమో లేకపోతే ఎవరి ఒత్తిడిలో లేవు దాంట్లో. సో మీ సొంత నిర్ణయం ఒక లక్ష్యం కోసం తీసుకున్న నిర్ణయం, అది అవసరం. ఉద్యమంలో ఇంతమంది త్యాగం చేసి చనిపోయిన తర్వాత ఈ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే తెలంగాణకు శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని పోయినరు, మమ్మల్ని పట్టించుకోలేదనే మాట వస్తుంది. మనం ఇంతకాలం తెలంగాణ ప్రజల్ని కదిలించడంలో పాత్ర పోషించినాం, ఇప్పటికీ మనం బాధ్యత మనకు కూడా కొంత మిగిలి ఉంది. ఆ బాధ్యతలను నిర్వర్తించాలంటే స్వతంత్రంగా ఒక వేదికగా ఉండటం మంచిది అనేది ఒక అభిప్రాయం. కానీ మీరు ఇంత పటిష్టంగా నాయకత్వాన్ని నడిపారు కదా ఒక దశలో ఉద్యమ సందర్భంగా, ఆ తర్వాత క్రమంలో రాష్ట్రం రాగానే మీకు కుడి భుజములుగా ఎడ భుజములుగా ఉండి మీకు కీలకంగా మద్దతు ఇస్తూ వచ్చిన అన్ని సంఘాలు, ముఖ్యమైన నాయకులు అంతా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయి ప్రభుత్వం పక్షంలో చేరటం చూసినప్పుడు మీకు ఏమనిపించింది అప్పుడు? అంటే ఒక మజిలీ చేరేదాకా మాకు చాలా ముఖ్యం ఉండే. ఆ మజిలీ చేరేదాకా ఒక మాట చెప్పాలండి, అందరూ గట్టిగా నిలబడ్డారు. అసలు ఎన్నెన్ని సందర్భాల్లో ఎన్నెన్ని ఒత్తిళ్ళు ఉన్నా కానీ గట్టిగా నిలబడ్డారు. అసలు ఇది ఇన్ని సంఘాల సమాహారం అనిపించేది కాదు మాకు, ఇదంతా జేఏసీ సంఘంగా మారిపోయింది అన్నట్టుగానే ఉండి అంత కలిసికట్టుగా పనిచేసినాం. సహజంగానే మజిలీ వచ్చే ముందు మాట్లాడుకున్నాం కూడా. కొంతమందికి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, దాన్ని నేను ఎప్పుడు కూడా నేను తప్పు పట్టలేదు. మీరు కోరిక ఉండటం తప్పు లేదు, రాజకీయాల్లో పోవాలనుకోవటం కూడా తప్పు లేదు. పోదలుచుకున్న వాళ్ళు పోండి, మాకు చేతనైన సహాయం మేము కూడా చేస్తామని ఆ రోజుల్లో మేము కూడా ఒక మాట అనుకున్నాం ఇంటర్నల్గా. చేయగలిగినమా లేదా పక్కన పెడితే మొత్తానికైతే ఆ రకంగా మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది ఉండి జేఏసీని నిలబెడతాం. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది స్వతంత్ర వేదికగా ఉండాలి, ఉండక తప్పదు. అట్లా మిగిలితేనే దీనికంటూ ఒక పాత్ర ఉంటుంది, లేకపోతే సాధ్యం కాదు అని. ఇవన్నీ కూడా తెలంగాణ బిల్లు ఇంకా పాస్ అయిన ఇంకా ఆ క్రమం నుంచి తెలంగాణ ఏర్పడే వరకు ఈ మధ్యలో జరిగిన చర్చలు, అప్పటికి ఇంకా ఏ పార్టీలు ఏవి ఫిగర్లు ఏవి లేవు. ఆ సందర్భంలో జరిగిన ఇంకా ఎన్నికల ఊహ కూడా లేదు. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఆ చర్చ జరిగి మేమందరం కూడా ఇట్లా నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి పెద్ద అదేం లేకుండా ఇప్పుడు ఎన్నడూ ఇబ్బంది అనిపించలేదు.
సహజంగా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన చర్చలో ఏంటంటే కొంత వాళ్ళకు కూడా సహజంగానే గవర్నమెంట్తో ఘర్షణ పడాలంటే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి ఉద్యోగ సంఘాలు కూడా తమ పాత్రని ఇంకో రకంగా నిర్వర్తించాలనే ఆలోచన వస్తాయని కూడా అనుకున్నాం. ఇక మన పని మనం చేయక తప్పదు, దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని కూడా అనుకున్నాం. ఒంటరినయ్యానన్న భావన ఏం లేదా మీకు? ఎందుకుంటుందండి, మేము 30 ఏళ్ళు ఇట్లాంటి కార్యక్రమాల్లో నడుస్తూ ఇక్కడి దాకా వచ్చినాం. ఎప్పుడైనా ఒంటరితనం అనేది ఒక క్షణం కాసేపు అంతేగాని ఉంటుంది. ఆ ట్రైన్లో ఎప్పుడు ప్రయాణం లాగానే ఎప్పుడూ వస్తూనే ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూనే ఉంటారు. ఈ జీవిత ప్రయాణం కూడా అంతే కదా, ఒక లక్ష్యం కోసం నడుస్తున్నప్పుడు నెరవేరేదాకా అందరు ఉంటారు, నెరవేరిన తర్వాత మరో లక్ష్యం విషయంలో భిన్నాభిప్రాయాలై మళ్ళీ రీపోలరైజేషన్ జరగదా, మళ్ళీ పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, కొత్త చేరికలు, పాత మిత్రులతో కొంత దూరాలు, ఇవన్నీ సహజమే కానీ అదృష్టం కొద్దీ ఆ పర్సనల్ పరిచయాలు చెదిరిపోలేదు. కలిస్తే ఆ మర్యాదలు, ఆ స్నేహితాలు, అప్పటి ముచ్చట్లు అవన్నీ యథాతథంగా నెమరేసుకుంటాం కదా. కానీ దారులు మాత్రం అయిపోతాయి కదా, సహజం. అది చరిత్ర తేల్చి చెప్పిన వాస్తవం అది.